రాష్ట్రంలోని రేషన్ డిపోలకు మంచి రోజులు వస్తున్నాయా అంటే అవుననే చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక పలు సంస్కరణలు అమలు చేయడం తెలిసిందే. కొత్త స్మార్ట్ రైస్ కార్డులు ఇస్తున్న ప్రభుత్వం వచ్చే నెల నుంచి అన్ని రోజులు రేషన్ డిపోలు పనిచేసేలా ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో 29,500 రేషన్ డిపోలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో 642 డిపోల పరిధిలో 5.34 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు ప్రతి నెల 8,000 టన్నుల బియ్యం, 245 టన్నుల పంచదార పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం డిపోలు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అక్టోబర్ నుంచి రేషన్ డిపోలు నెలలో అన్ని రోజులు పనిచేస్తాయి. ప్రస్తుతం ఈ డిపోల్లో కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. దీంతో తక్కువ కమిషన్ వస్తుందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో డిపోలలో వంట నూనె, గోధుమ పిండి, కందిపప్పు వంటి సరుకులు సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా రేషన్ డీలర్లకు వచ్చే కమిషన్ పెరుగుతుందని చెప్పాలి.